IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B6, B7, M1 బోగీలు కాలిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం కోర్బా తిరుపతి ఎక్స్ప్రెస్ సంబంధించి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా కూడా ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ అద్దాల్లో నుంచి బయటకు వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న B6, B7 అలాగే M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు మొత్తం అన్ని బోగీలన్నీ కూడా పూర్తిగా దగ్ధం కావడంతో మంటలను అయితే అదుపు చేశారు. ముఖ్యంగా చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటర్ అంతా కూడా జల్లి ఈ మంటలను అదుపు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్ నిలిపి ఉన్న దాంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే స్టేషన్లోనే ఈ ప్రమాదం జరిగింది. అదే కనుక ట్రైన్ బయలుదేరిన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉన్నట్లయితే కనుక ఏమయ్యేదో అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే వీళ్ళు ఆందోళనకైతే వ్యక్తమవుతున్నారు. మనం ఒకసారి చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా అక్కడ మనకు వాటర్ జల్లి ఏవైతే బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ B6 బోగీలు వాటిలన్నింటినీ కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినాయి. ఇక్కడ మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ B6 బోగిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మంటలు ఒక్కసారిగా వ్యాపించిన క్రమంలో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వీరు చేరుకున్నారు. ప్రయాణికులంతా కూడా ఈ అద్దాలను ఎలాగా బ్రేక్ చేసి వాళ్ళు బయటకు వచ్చారనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ అగ్ని ప్రమాదానికి గురైన ట్రైన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గురైన బోగీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ B6 బోగి ఏదైతే ఉందో దీనికి మంటలను అంటుకునే లోపే వాటిలన్నింటినీ కూడా ఆర్పివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ B6 బోగి ఏదైతే ఉందో దాన్ని తొలగించారు. మిగిలిన బోగీలు ఏవైతే ఉన్నాయో ఇటు B7 కానీ M1 బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా అంటే లోపల మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు ఇటు పోలీసుల సిబ్బంది, రైల్వే పోలీసులు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ మంటలను అదుపు చేస్తున్నారు. మనం ఒకసారి చూసుకోవచ్చు మంటల తీవ్రత కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ ఉన్న ఏదైతే లోపల ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడికి పడవేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బోగీలకు సంబంధించి కర్టన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం చూసుకోవచ్చు ఇటు పోలీసులు అయితేనేమి కానీ సిబ్బంది అయితేనే కానీ మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు అందరూ కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు సిబ్బంది సైతం కూడా ఎంతో శ్రమించి అంటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళంతా కూడా ఎంతో శ్రమించి వీటిలన్నింటినీ కూడా మంటలను అదుపు చేశారు. ఇటు RPF పోలీసులు అయితేనేమి కానీ సివిల్ పోలీసులు అయితేనే కానీ అంతా కూడా మంటలను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బోగీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దగ్ధమైన B7 బోగి ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. B7 బోగి అయితే పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అంతలాగా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. కాకపోతే ఈ బోగీలన్నింటినీ కూడా మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అలర్ట్ అయిన ప్రయాణికులు వారి యొక్క ప్రాణాలను అయితే రక్షించుకునేందుకు ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా ఒకసారి బోగీలో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళంతా కూడా ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్లాసులన్నింటిని కూడా బ్రేక్ చేశారు. ఈ బ్రేక్ చేసి వీటి లోపల నుంచి బయటకు వచ్చారు. లేనట్లయితే కనుక ఈ మంటలు కాదు ఏదైతే ఈ B6 బోగి అయితే ఉందో దీనికి కూడా మంటలు వ్యాపించాయి. మొదటగా చూసుకున్నట్లయితే కనుక
ఈ M1 అలాగే B7 బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఆ తరువాత వెంటనే హుటాహుటిన ఈ B6 బోగీకి మంటలు వ్యాపించే క్రమంలో ప్రయాణికులంతా కూడా అలర్ట్ అయ్యారు. వారంతా కూడా ఈ గ్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అయితే రైల్వే అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం లోపల ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ దీని మీద ప్రమాద ఘటన మీద విచారణ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మీద ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఇది దాదాపుగా 2:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. అలాగే అక్కడి నుంచి వస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చిన తిరుమల ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇలాంటిదే అంటే కనుక ఈ ట్రైన్ కనుక వచ్చే క్రమంలో అయినా కానీ వెళ్ళే క్రమంలో అయినా కానీ ప్రమాదం జరిగినట్లయితే కనుక ఎవరు ఊహించని ప్రమాదం అయితే చోటు చేసుకునేది. ఎందుకంటే ఆ సమయంలో మంటలను అదుపు చేసేందుకు కూడా అటువైపు సిబ్బంది ఉండాలన్నా కానీ లేకపోతే ఎవరన్నా వచ్చి సహాయం చేయాలన్నా కానీ చాలా సమయం పట్టి ఉండేది. అంతేకాకుండా ఒకసారిగా మంటలు కనుక వ్యాపించినట్లయితే దట్టమైన పొగ సైతం కూడా అమలుకుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను కూడా రక్షించడానికి కూడా తగిన సమయం కూడా ఉండదు. నిజంగా ఇక్కడ చెప్పాలంటే కనుక ఇది స్టేషన్లో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఈ ప్రమాదం పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగసిపడ్డాయి. ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటీవల రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలు అయితే మాత్రం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటీవల ఎక్కువగా అంటే రైల్వేలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఒక్క ఉత్తరాంధ్ర రీజన్లోనే 2 భారీ ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం చూసుకున్నట్లయితే కనుక ఇది 3వ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ప్రయాణికులకు ప్రాణ నష్టం కలగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఎత్తున అంటే ఇది కనుక బయలుదేరిన ఉన్న సమయంలో కనుక ఈ ప్రమాదం కనుక చోటు చేసుకున్నట్లయితే కనుక ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో ఊహించలేని విధంగా ఉండేదంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మీద ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు రైల్వే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి హుటాహుటిన ఈ ప్రమాదాన్ని ఏదైతే ఉందో మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రమాదాన్ని నివారించగలిగారు. మొత్తం అన్ని బోగీలు ఇటు B6 అయితేనేమి కానీ అటు B7 అలాగే M1 బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ మంటలు అంటుకున్న బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా మంటలను వాళ్ళు ఆర్పివేయడం జరిగింది. ప్రస్తుతానికి మంటలు చెలరేకోకుండా కూడా వాటర్ స్ప్రింక్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ బోగీలన్నింటిని కూడా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇంజిన్ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇంజిన్ ద్వారా ఈ 3 బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు వాటర్ని అయితే స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే మంటలు అంటుకున్న బోగీలు B7 బోగీ ఏదైతే ఉందో ఆ B7 బోగీలు మంటలను అయితే అదుపు చేశారు. ఇంకా ఏమైనా మంటలు అంటుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అన్ని బోగీలకు సైతం కూడా ఇక్కడ ఇటు B7 కానీ ఆ పక్కనే ఉన్న M1 బోగీ ఏవైతే ఉందో ఆ బోగీలను సైతం కూడా మంటలను అదుపులో చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా వాటర్ని అంతా కూడా మనం చూసుకోవచ్చు. వాటర్ని అంతా కూడా ఆ బోగీల మీద స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏసీ బోగీలు గబక్కిన ఎటువన్నా బయటికి రావాలన్నా కానీ డోర్ ఓపెన్ కాని పరిస్థితులు కూడా నెలకొని ఉంటాయి. మొత్తం కూడా అద్దాలతో క్లోజ్ అయి ఉంటాయి. ఈ బోగీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పట్ల అయితే మాత్రం చాలా పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. పెద్ద ప్రమాదాన్ని నుంచి కూడా ప్రయాణికులంతా కూడా బయటపడ్డారు. మొత్తం అంతా కూడా అంటే ఏదైతే అద్దాలు ఏవైతే ఉన్నాయో అటు ఎక్కడైతే B7 అయితే B6 ప్రాంతం ఏవైతే ఉన్నాయో అద్దాలన్నింటిని కూడా పగలగొట్టి మరి వాటిలన్నింటినీ కూడా తీసుకువచ్చారు. మంటలను అయితే ప్రస్తుతానికి చూసుకోవచ్చు. మంటలన్నింటిని కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఈ ఇంజన్ ద్వారా ఏదైతే ప్రస్తుతానికి ప్రమాదానికి గురైన 3 బోగీలు ఏవైతే ఉన్నాయో ఇటు
B6 అలాగే B7 M1 బోగీలు ఈ 3 బోగీలను ప్రస్తుతానికి ఇంజిన్ సహాయంతో వాటిలన్నింటిని కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. వాటిలన్నింటిని కూడా ఇక్కడి నుంచి ఆ ట్రైన్కి ఉన్న ఏదైతే తిరుమల ఎక్స్ప్రెస్కి ఉన్న ఈ 3 బోగీలను కూడా ప్రస్తుతానికి తొలగించారు. మరొక 3 బోగీలను అటాచ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి చూసుకోవచ్చు మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మంటలన్నింటినీ కూడా పూర్తిగా ఆపిన తర్వాతే ఈ 3 బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితిని స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం మీద పోలీసులు అయితేనేమి కానీ అంతేకాకుండా రైల్వే పోలీసులు అయితేనేమి కానీ సిబ్బంది రైల్వేకి సంబంధించిన సిబ్బంది అయితే వాళ్ళంతా కూడా వాటర్నన్నింటినీ కూడా జల్లి ఈ మంటలను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం అయితే చోటు చేసుకోలేదు. ఏదైతే ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ బోగీలను మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా దాంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే అంటే ఇక్కడ ఉన్న ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో వీటిని కొద్దిసేపట్లోనే ఈ బోగీలన్నింటినీ చూసుకోవచ్చు. ఈ కొద్దిసేపట్లో ఈ బోగీలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు పోలీస్ అధికారులు అయితేనేమి కానీ ఇతర రైల్వే సిబ్బందికి సంబంధించిన అధికారులు అయితేనే కానీ వారంతా కూడా శ్రమించి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ బోగీలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తొలగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటిలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ తర్వాత వీటి మీదగా చూసుకోవచ్చు ఈ బోగీలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాత వీటిని మరమ్మతులు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు మొత్తం మీద ఈ మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అందుకు చూసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతానికి చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఫకీరప్ప ఏసీపీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగీలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ను వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4 బోగీలు 2 బోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము. 3వ బోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది. ఈ 4 బోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది. ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా 4 బోగిని కూడా మూవ్ చేస్తున్నాము. 4 బోగిలు ఏసీ బోగిలే, కోర్బా ఎక్స్ప్రెస్ బోగిలు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రయాణికులందరినీ సేఫ్గా కింద దించడం జరిగింది. అందరు కూడా సేఫ్గా ఉన్నారు. 4 బోగిలకు మంటలు వ్యాపించినాయి. కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు, కొంతమంది ఎక్కుతున్నారు. ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి 10 గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది. కానీ ప్రయాణికుడికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులో తెలుస్తుంది. ప్రస్తుతంగా ఇది ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. మన పోలీసులు కూడా ఉన్నాము. ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ. ఎందుకంటే రాకపోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా బోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము. కంప్లీట్గా 4 బోగీలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతంగా 4 ఫైర్ టెండర్స్, డీసీపీ, ఆల్ ఆఫీసర్స్, సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు. ఎటువంటి ప్రాణం నష్టం లేదు. ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు. ఇది కోర్బా ఎక్స్ప్రెస్ తిరుమల బౌండ్ 10 గంటలకు బయలుదేర్చిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది. దేశంలో ఉన్న
దించివేశాము. ప్రయాణికులకైతే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో, ప్రమాదానికి గురైన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే జార్జ్, మొత్తం రైల్వే స్టేషన్ వద్ద అంటే ఈ మంటలు మిగతా బోగీలు కూడా వ్యాపించాయా? అలాగే దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కదులుతున్నటువంటి రైల్లో ప్రమాదాలు మనం చూసాం, బట్ ఆగి ఉన్న రైలులో ప్రమాదం ఇప్పుడే చూస్తున్నాం. అయితే నిజంగా షార్ట్ సర్క్యూటే కారణమా, లేకపోతే మానవ తప్పిదం ఏమైనా ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టే అవకాశం ఉందా? ప్రస్తుతానికి విశాఖ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఫకీరప్ప తను చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి ఇది షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగానే మేము భావిస్తూ ఉన్నాము. మొత్తం 4 బోగీలకు ఈ మంటలు అనేవి వ్యాపించాయి. ఈ 4 బోగీల్లో సైతం కూడా మంటలను ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాము. అయితే దీనికి సంబంధించి రైల్వే అధికారులు డిపార్ట్మెంట్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ ఒక ఎంక్వైరీ కూడా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది? ఆగి ఉన్న రైల్లో, అంటే ఇది తిరుమల నుంచి వస్తూ ఉన్న సమయంలోనే అయితేనేమి కానీ ఆగి ఉన్న ట్రైన్లో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం, అయితే దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే దాని మీద విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చూసుకున్నట్లయితే కనుక ఆకతాయిలు ఉదయం పూట చూసుకున్నట్లయితే కనుక సిగరెట్లు తాగడం, లేదంటే ఏవైనా మందుగుండు సామాగ్రి లాంటివి తీసుకువెళ్ళడం, ఇలాంటివి అనేవి కూడా చేస్తూ ఉంటారు. వాటికి మొత్తం కూడా రిస్ట్రిక్షన్ విధించినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడంతా కూడా అంటే ఈ ఏదైతే ఫైర్కి సంబంధించిన పరికరాలు ఏమైనా తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రమాదం దానివల్ల ఏమైనా జరిగి ఉంటుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అసలు ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద అయితే విచారణ అయితే చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ అధికారులు అయితే ప్రాథమికంగా జాయింట్ సిపి ఫకీరప్ప చెప్తున్నప్పుడు చూసుకున్నట్లయితే కనుక దీనికి గల ప్రమాదానికి గల ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అనే మేము భావిస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామంటూ కూడా వాళ్ళు తెలిపారు. మరిన్ని కారణాలు, అంటే ఈ ఎంక్వైరీలో మరిన్ని కారణాలు అయితే అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఈ విచారణ తర్వాత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పోలీసులు సైతం కూడా ఎవరిని కూడా ఆ బోగిలి దగ్గరకు వెళ్ళవటం లేదు, ప్రజలు ఎవరిని కూడా వెళ్ళవటం లేదు. అంతా కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది, అలాగే రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ మంటలను అదుపులోకి చేశారు. ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్లో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి పూర్తిగా అయితే మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఏదైతే బోగీలు అంటుకున్న ఏవైతే మంటలు అంటుకున్న బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సపరేట్ చేయడం జరిగింది. B6, B7, M1 మిగతా బోగి ఏదైతే ఉందో ఆ బోగీలు మొత్తం ఈ 4 బోగీలను కూడా సపరేట్ చేశారు. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్లో మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం అనేది చోటు చేసుకోలేదు. అలాగే చార్జ్ 3 బోగీల నుంచి సేఫ్ గా బయటకు వచ్చిన ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతానికి అంటే ట్రైన్లు అనేవి ఆలస్యంగా నడిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే సిగ్నల్కి సంబంధించి అవన్నీ కూడా చెక్ చేయవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ 4 బోగీలను కూడా సపరేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బోగీలకు ఏదైతే ఈ 4 బోగీలకు సైతం కూడా కొత్త బోగీలను అమర్చి ఆ తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి విశ్రాంతి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఈ బోగీలను వాళ్ళకి విశ్రాంతి రూమ్స్ ఏవైతే ఉంటాయో రెస్ట్ రూమ్స్, ఆ రెస్ట్ రూమ్స్ వద్ద ప్రయాణికులను ఉంచి ఆ తర్వాత ఈ ట్రైన్ బయలుదేరే సమయాన్ని కూడా వాళ్ళు నిర్ణయించనున్నారు. ఆ తర్వాత ఈ కొత్త బోగీలను కూడా అటాచ్ చేసి ఈ ట్రైన్ పంపించే అవకాశం ఉంది. లేదంటే ఈ ట్రైన్ని ఇలాగే ఉంచి వేరే ట్రైన్ ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడమా, లేకపోతే ఈ ట్రైన్ పూర్తిగా క్యాన్సిల్ చేయడం అనేది అధికారులు అయితే నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రమాదాలు రైల్వే స్టేషన్లో చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున అయితే ప్రయాణికులు మొత్తం కూడా ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద
చెప్పుకోవచ్చు. అంతా కూడా అంటే ఇక్కడంతా కూడా పోలీసుల పహారా మధ్య వీటిలో అంతా కూడా రైల్వే స్టేషన్ ఉంచడం జరిగింది. ఎవరిని కూడా ఆ బోగీలు ఏవైతే ప్రమాదం జరిగిన బోగీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళనివ్వకోకుండా మొత్తం కూడా మంటలు అదుపులోకి వచ్చాయా లేదా, ఏవేమి ఎక్కడెక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మొత్తం అంతా అధికారులు అయితేనేమి కానీ, ఇటు పోలీసుల సిబ్బంది అయితేనేమి కానీ ప్రతి ఒక్కరు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రమాదం గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అన్ని బోగీలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతానికి ఈ మంటలు అంటుకున్న 4 బోగీలు ఏవైతే ఉన్నాయో ఈ 4 బోగీలను సైతం కూడా వాళ్ళు మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు, ఎవరికి ప్రాణాపాయం లేదు. ఎందుకంటే ఇది ట్రైన్ ఆగి ఉన్న ట్రైన్ అప్పుడు కొంతమంది ప్రయాణికులు ఎక్కడం, కొంతమంది ప్రయాణికులు దిగుతూ ఉన్నారు. ఈ సమయంలోనే ఈ మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన అన్ని కూడా 4 కూడా ఏసీ బోగీలే కావడంతో హుటాహుటిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా బ్రేక్ చేసి, అంటే ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఒకదానికి పొగలు మంటలు వ్యాపిస్తూ ఉన్న సమయంలోనే వెంటనే సిబ్బంది అలాగే పోలీసులు సైతం కూడా స్పందించి వెంటనే వాళ్ళు ఉన్న వారందరినీ సైతం కూడా హుటాహుటిన ఆ గ్లాసులన్నింటిని కూడా బ్రేక్ చేసి వాటిలన్నింటిని కూడా బ్రేక్ చేసి ప్రయాణికులను రక్షించారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. మొత్తం బోగీలు అంటుకున్న 4 బోగీలు కూడా మంటలు ఆర్పారు. వాటిలన్నింటిని కూడా సపరేట్ చేసిన పరిస్థితి ప్రస్తుతానికి విశాఖ రైల్వే స్టేషన్లో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఇటీవల రైలు ప్రమాదాలు అధికమవుతున్నాయి. దీంతో రైలు ప్రయాణాలంటేనే జనాలు వణికిపోతున్నారు. మనం చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అటు సిబ్బంది అప్రమత్తమయ్యారు, ఇటు ప్రయాణికులంతా కూడా కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరీ సేఫ్ గా బయటకు వచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మొత్తం 3 బోగీలు ఈ ప్రమాదంలో దగ్ధమవుగా మరొక 2 బోగీలకు కూడా మంటలు వ్యాపించినాయని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు ఏసీపీ ఫకీరప్ప. అలాగే ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగీలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ వెంటనే బోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కొంచెం పొగలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4 బోగీలు 2 బోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము. 3వ బోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది. ఈ 4 బోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది. ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా. ఏసీ బోగిలే కోర్బా ఎక్స్ప్రెస్ బోగిలు, ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రయాణికులందరినీ సేఫ్గా కింద దించడం జరిగింది. అందరు కూడా సేఫ్గా ఉన్నారు. 4 బోగీలకు మంటలు వ్యాపించినాయి. కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు. సరిపోతుంది.